జనాభా ప్రకారం రిజర్వేషన్లను మాలలకు 20% ఇవ్వాలని డిమాండ్ చేశారు మాల నేతలు. మాలల సత్తా ఏమిటో పరేడ్ గ్రౌండ్ సభతో నిరూపితమైందని చెప్పారు. అంబేద్కర్ను విమర్శిస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఉందన్నారు మాల నేతలు. రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్ర కేంద్రం చేస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ముందు క్రిమిలేరియర్ అంటారు, ఆ తర్వాత రిజర్వేషన్లను ఎత్తేస్తారని ఆరోపించారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సింహగర్జన సభలో మాట్లాడారు. మాలలపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంబేద్కర్ను విమర్శించినా ఊరుకోబోమని అన్నారు. జనాభా ప్రకారం ఎస్సీలకు 20% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనన్నారు వివేక్. ఆర్టికల్ 341 ఏదైతే పార్చిండ్రో సుప్రీంకోర్టు, దాని వలన ఫ్యూచర్లో మన రిజర్వేషన్స్ అన్ని కూడా పోయే అవకాశం ఉంది. ఇది ఒక కుట్ర. ఈ కుట్ర వలన ఎట్లాంటి రిజర్వేషన్స్ తీసేయాలి, ఈ క్రీమీ లేయర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళా ఫ్యూచర్లో ఈ క్రీమీ లేయర్ తర్వాత రిజర్వేషన్స్ కూడా తొలగించాలని చెప్పి ఈ కుట్ర వేసిన జడ్జిమెంట్లో మనమందరం కూడా వ్యతిరేకిస్తున్నాము. షెడ్యూల్ క్యాస్టులను ఆదుకోవాలనే ఉద్దేశంతో అంబేద్కర్ రిజర్వేషన్లు తెచ్చారన్నారు ఎంపీ మల్లు రవి. సమాజంలో కుల వ్యవస్థ ఇంకా వెంటాడుతుందని చెప్పారు. మాల కులాన్ని కాపాడే బాధ్యత తమపై ఉందన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. దోపిడీ చేసే కులమని మనపై ముద్ర వేయటం బాధాకరమన్నారు మరో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మాలలు ఎవరిని దోచుకోలేదన్నారు ఎమ్మెల్యే నాగరాజు. ఇవాళ భారతదేశంలో ఉన్న, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి మనం మాలలు కానీ ఇతర కులాలకు సంబంధించిన ఎస్సీలు కానీ అందరూ ఐకమత్యంగా ఉండి ముందు ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ వల్ల జరిగే నష్టం మీద పోరాటం చేయాలి. అందరు మా గురించి ఎట్లనో మాట్లాడినారు. నాకు మా తమ్ముని కట్ట, మేము బంగారు పల్లెరంలో పుట్టామంట, మా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంట, గడ్డం ఖాందాన్ అంటే బిర్లా టాటా అని అటువంటి ఆరోపణలు వేసారు. మాకు తెలుసు మా కష్టమేందో, మా నాయన మాకేం చేసిండో మాకు తెలుసు. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా ఇప్పటిదాకా సంపాదించలే. కరప్షన్ అనే సమస్య మా కుటుంబంలో లేదు. సముద్రపు అలల మాదిరిగా పోటెత్తి వచ్చిన లక్షలాది మంది కుల బాంధవులందరికీ కూడా జై భీమ్లు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ ఏ సామాజిక ఉద్యమం వచ్చినా కూడా ముందు వరుసలో ఉన్నాం. ఈ పోరాటం తెలంగాణదే కాదని యావత్ దేశంలో ఉన్న మాలలదన్నారు చీఫ్ గెస్ట్ పాస్వాన్. ఈ ఉద్యమంలో వివేక్ వెంట ఉంటామన్నారు. 30 ఏళ్లుగా మాలలను దొంగలుగా చిత్రీకరించారని అన్నారు రాజేష్ మహాసేన్. సుప్రీం తీర్పు బాబాసాహెబ్ ఆశయాలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు రాజేంద్ర గోపాల్. कि जो घुनौना निर्णय है ये बहुजनों के खिलाफ है, दलितों के खिलाफ है. इसलिए जो आदेश राज्यों को दिया गया है वो हटाना होगा और पार्लियामेंट से इसका संशोधन करके संविधान में प्रदत्त अधिकार को देना होगा. विवेक वेंकट स्वामी ने ऐलान किया है कि ये तेलंगाना नहीं, ये आंध्रा नहीं, ये दक्षिण भारत नहीं, पूरे भारत के लोग दिल्ली में कूच करेंगे और इसको संशोधन कराने का काम करेंगे. हमारे जीवन में विकास का रास्ता बनाने वाले डॉक्टर बाबा साहेब अम्बेडकर व तमाम बहुजन महापुरुषों के चरणों में कोटि कोटि नमन करते हुए आप समस्त साथियों का मेरा क्रांतिकारी जय भीम. మాదిగల మాదిరి 30 ఏళ్ల పాటు మాలలు ఉద్యమం చేస్తే ఈ దేశాన్నే ఏలేటోళ్లని అన్నారు గాయకుడు రేంజర్ల రాజేష్. ఉద్దేశపూర్వకంగా మాలల్ని ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు విశ్లేషకులు దిగంబర్ కాంబ్లే. 30 ఏళ్లుగా ఓపిగ్గా ఉన్నామన్నారు. వర్గీకరణపై తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు కాదని మోదీ తీర్పునిచ్చారన్నారు ఓఈ జాక్ నేత మందల భాస్కర్. నేను రాజకీయంలో ఉన్నప్పటికైనా సరే ఏ సమాజం నుంచి అయితే నేను వచ్చానో ఆ సమాజం యొక్క అభ్యున్నతి కోసం నా తండ్రి కాకా వెంకట స్వామి ఈ ప్రజల చేత గర్వంగా గుడిసెల వెంకట స్వామి అని వాళ్ళ హృదయాల నుంచి అనిపించుకున్నాడో ఆ గుడిసెల వెంకట స్వామి గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఖచ్చితంగా ముందుంటానని నువ్వు ఇదే గ్రౌండ్ లో నరేంద్ర మోడీని తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా దొంగ మార్గాన ఆ గైడ్ లైన్స్ తీసుకొచ్చావు కదా. ఈ దేశంలో అత్యధిక శాతం రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. కాకతీయుల చరిత్ర
కాకతీయుల చరిత్ర రేచర్ల రుద్రుడు మాల సామాజిక వర్గం. ఇది తెలుసుకోవాల చరిత్ర. మాకు మిమ్మల్ని వేదికపైకి చాలా మంది మా కాకతీయ, ఉస్మానియా, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు చాలా పెద్దవాళ్ళు, చాలా మేధావులు మేము ఈ వేదికపైకి పిలవలేకపోయాం. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని మాల సింహగర్జన తీర్మానాన్ని ఆమోదించింది. మాలలను మనువాదులుగా చిత్రీకరించే కుట్రలను తిప్పికొట్టాలని తెలిపింది. బ్రాహ్మణీయ భావాజాలంతో దళితుల మధ్య చిచ్చును ఖండించింది సింహగర్జన సభ.